गोपीनाथ मम निवेदना सुनो। गोपीनाथ मम निवेदना सुनो। विषयी दुर्जना सदा कामरत किछु नाही मोर गुणा। गोपीनाथ আমারো বরস তুমি। তোমারা চরণে লয়নু শরণা। তোমারো কিঙ্কর আমি। গোপীনাথ কে মনীষ দিবে মোরে। না জানি বকতি কর্মে জড়া মতি। পড়েছি সংসার ঘোরে। না জানি বাকাতি কর্মে জড়ামতি। পড়েছি সংসার ঘোরে। গোপীনাথ সকলি তোমার মায়া। नहीं मामा बल ज्ञानासु निर्मल। स्वाधीन नहीं ये काया। स्वाधीन नहीं ये काया। गोपीनाथ नियतो चरणस्थान। मगे ये पामर कांदिया कांदिया। मगे ये पामरो कांदिया कांदिया। करहे करुणा दाना। करहे करुणा दाना। गोपीनाथ तुम्हें तो सकली पारो। तुम्हें तो सकली पारो। दुर्जने तारिते तुम्हारा सकती। दुर्जने तारिते तुम्हारा सकती। किया छे पापीरो आरो। दुर्जने तारती दुर्जने तारिते तुम्हारो सकती। किया छे पापीरो आरो। गोपीनाथ तुम्हें कृपा परमारो। गोपीनाथ तुम्हें कृपा परमारो। जीवेरा कल्याणकारणे आसिया प्रपंचे। लीला कैले सुविस्तार। जीवेरो कारणे आसिया प्रपंचे। लीला कैले सुविस्तार। गोपीनाथ हमें की दोषे दोषी। गोपीनाथ हमें की दोषे दोषी। असुरा सकल पाइलो चरण। असुरा सकल
पाहिला चरण विनोद था किलो बसी विनोदा था किलो बसी विनोदा था किलो बसी गोपीनाथ मम निवेदना सुनो गोपीनाथ मम निवेदना सुनो हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे अत्याहारः प्रयासश्च प्रजल्पो नियमाग्रहः जनसङ्गश्च लौल्यञ्च षड्भिर्भक्तिर्विनश्यति ददाति प्रतिगृह्णाति गुह्यमाख्याति पृच्छति भुङ्क्ते बोधयते चैव षड्विधं प्रतिलक्षणम् हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे సాయంకాలైన ప్రియ భక్తులకు సాయంకాల వందనం. శ్రీ నరోత్తమదాస్ ఠాకూర్ విరచిత ప్రేమ భక్తి చంద్రిక. ఇరవై 24 సంపుటాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. క్రోధవా నా కొరే కివా క్రోధవా నా కొరే కివా क्रोध त्याग सदा दिवा क्रोधवा ना कोरे किवा क्रोध त्याग सदा दिवा लोभ मोह यही तो कतन क्षय रिपु सदाहीन कोरिवो मनेर बिन कृष्णचंद्र करे स्मरण चैरिपु सदाहीन कोरिवो मनेर बिन कृष्णचंद्र कोरिया स्मरण. రండి ఇక్కడ ఈ త్రిపదిలో క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, ఆ దోషులను చెప్పి ఆ దోషాన్ని ఎలా ప్రతీకారం యొక్క ఉపాయాన్ని ఆయన చెబుతున్నాడు. ప్రతీకారం చేయాలి. పూర్వం యొక్క దాంట్లో కామ యొక్క దోషాన్ని వర్ణించారు. ఇప్పుడు క్రోధం యొక్క దోషాన్ని వర్ణిస్తూ ఉన్నారండి. క్రోధము మనుషుల యొక్క మహాశత్రువుట.
క్రోధం వచ్చిందంటే చేయని అసత్కార్యం ఒకటి కూడా లేదుటండి. కోపం వచ్చిందంటే క్రోధం అంటే కోపం, కామం యొక్క అత్యవర అవస్థ అన్నమాట, వేరొక అవస్థ. క్రోధం వచ్చిందంటే అంటే కోపం వచ్చినట్లయితే ఆ టైంలో ఇది సత్కార్యము, ఈ సత్కార్యము, ఈ మాట అనొచ్చు, ఈ మాట అనకూడదు, ఇలా ఇలా ఉండొచ్చు, ఇలాంటివేమీ ఇంకా వాడికి ఏమి ఉండవటండి. ఏదైనా సత్కార్యం అనేది అసలు లేనే లేదు. ఇంకా ఎలాంటి చెడు పని చేయడానికి పోయినా ఆ కోపంలో వెనుకాడట. మహాభారతంలో యుధిష్ఠుడు ద్రౌపదితో క్రోధం యొక్క లక్షణాలని, విధానాన్ని చెబుతూ అన్నారట మహాభారతంలో. క్రుద్ధోహి కార్యం శుశ్రోణి న యథావత్ ప్రపశ్యతి న కార్యం న చ మర్యాదాం నరః క్రుద్ధో అనుపపశ్యతి. కోపం సమస్త వినాశానికి మూలమండి. మనిషి యొక్క కోపం ఉంది అంటే వాడు పాపం చేస్తాడు, పాపం చేయిస్తుంది వాడిని. వాడిని పాపం చేయిస్తుంది. పాపం చేయకుండా అతను ఉండలేడు. ఎంత పని చేస్తాడంటే తన గురువుని కూడాను వధించడానికి కూడా వెనుకాడట. గురువుని వధించడానికి కూడా వెనుకాడడు. తన కర్కశ వాక్యముల ద్వారా తనకు మంచి చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అవమానిస్తాడట. ఇంకా వాడికి మంచి చెడు ఏమీ వినపడవు. క్రోధంలోకి వశీభూతుడైన వ్యక్తి ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదనే జ్ఞానం కూడా ఉండదండి. వాడు చెయ్యని అపకరం అంటూ ఏమి ఉండదు నీకు జగత్తులో. కోపం వచ్చినవాడు నోటికి చెప్పలేని అవాచ్యమైన పనులు చేస్తాట. క్రోధం వలన ఏమవుతుందట అంటే క్రోధం యొక్క ఉద్రేకం ఉన్న కారణం చేత అవధ్యుడు వధించకూడదు, కానీ వధించేస్తాడు. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక గురువు, ఒక పూజ్యుడు, ఒక ఆవు, ఒక స్త్రీ, వీళ్ళు వధించకూడదు. అంత పని చేస్తాడండి. అలానే తను తాను స్వయంగా యమలోకానికి తను తాను దారి చూసుకుంటున్న కింద లెక్కట. ఈ క్రోధంలో ఉన్న వ్యక్తికి ఈ పని చేస్తే ఈ ఇబ్బంది కలుగుతుంది, ఈ పనికి వస్తే ఇబ్బంది కాదు, ఈ పాపం కలుగుతుంది, ఈ నరకం కలుగుతుంది, దీని ఫలం ఇది, దీని పర్యవసానం ఇది, ఇది ఉచితము కాదు, ఇది అనుచితము,
ఇది మర్యాద కాదు, ఇది వంశానికి చెడ్డ పేరు తెలుస్తుంది. ఇక క్రోధంలో వ్యక్తికి ఈ లక్షణాలు ఏవీ ఉండవని యుధిష్ఠిరుడు స్వయంగా ద్రౌపదితో చెబుతున్న మాటలండి. అందుకనే ఎందుకు చెబుతున్నారు మహాభారతం నుండి అంటే, క్రోధ వా నా కొరేకి వా, క్రోధం చేయనిది ఏముంటుంది? క్రోధం కలిగితే, క్రోధం కనుక మనకు కలిగితే మనం చేయకూడనిది ఏముంటుంది? అన్నీ చేస్తాము. అన్నీ ఏమి చేస్తామన్నది మహాభారతంలో చెప్పిందని ఇక్కడ చెప్పారండి. వైద్యశాస్త్రంలో ఈ క్రోధాన్ని ఉన్మాదమని, ఏదో ఉత్పిండమని, పాకస్థలి అని, రక్తస్రావమని విభిన్న విధములుగా పలుకుతారట. రక్త వమనమని, రక్తానికి కక్కుకోవడం. ఇవన్నిటికి కూడా, ఈ రోగాలన్నిటికి కూడా కారణమైపోతుందంటే ఆ క్రోధం ఉన్నట్లయితే. క్రోధం ఒంట్లో ఉన్నట్లయితే ఈ రోగాలన్నీ కూడా వాటికి పుడతాయట. ఒకనాడు మృత్యువు కూడా వచ్చేస్తూ ఉంటుందిట. అందుకనే క్రోధవా నాకొరేకివా క్రోత్యాగ సదా దివా, ఎల్లప్పుడూ క్రోధాన్ని త్యజించాల్సిందే. అది ఏ విధంగానూ కూడాను అర్షణీయం కాదు ఉండడం. క్రోధం నుండి తనను తాను రక్షించుకుంటూ తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చిన్న మాటలో చెప్పేశారు. నాకు కోపం వచ్చింది తెలుసా, ఈ కోపం మనకి ఎందుకు వస్తుంది? పెద్దలు, పూజ్యులు, గురువులు, వైష్ణవులు ఏం మాట్లాడాలి? ఏమి ఉండదు. అందుకని క్రోధంలో మిగతా తప్పుల పని, క్రోధమే నీకు అని చండాలతో కాపురం చేస్తూ ఉంటాడు. ఇక నోటముట ఏది మాట్లాడితే ఏం తప్పు, అలా మాట్లాడకూడదు అంటే కోపంలో వస్తుంది. కానీ ఆ మాటల ద్వారా కోపాన్ని ప్రకటన అవుతూ ఉంటుంది. లోపల ఉన్న క్రోధక్రోధాలు ఉన్న కారణం చేతనే మాటల రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. ఆ మాటలు మాట్లాడడం వలన, అందుకనే మనసుతో చేసిన తప్పులన్నీ కూడా మానసికమైన క్షోభకు, నోటితో చేసిన తప్పులన్నీ కూడాను మనకు నిందరపాలైపోతూ ఉంటాం. శరీరంతో తప్పులు చేస్తేనేమో శారీరకమైన రోగాలు చుట్టుపడతాయి. మనం ఒకనాడు ఏదో చేసాం కాబట్టి మనకు నిందిస్తూ ఉంటారు లోకం. నేనేం చేయకపోతే నన్ను ఎందుకు నిందిస్తారు? ఒకవేళ ఇప్పుడు నేను చేయలేదనుకున్నా నువ్వు ఇంకొకరిని నిందిస్తున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంకొకరి ద్వారా నిందింపబడుతున్నావేమో, ఎవరికి తెలుసు? ఎవరికి వాళ్ళు క్రోధము యొక్క హస్తము నుండి ఆత్మరక్షణ చేసుకోవాలని చెబుతూ ఉన్నారు మహాభారతంలో. ఎస్తు క్రోధం సముత్పన్నం ప్రజ్ఞాయా ప్రతివాద్యతే తేజస్వినం తు విద్వాంసో మన్యతే తత్వదర్శిన అని. కోపం వచ్చేటప్పుడు అరికట్టుకోవాలి, తన ప్రజ్ఞ ద్వారా వివేకం ద్వారా వశీభూతం చేసుకోవాలి. అలాంటి వాడే తేజవంతుడే. ఇప్పుడు తేజవంతుడు అవుతాడు. ఏముంది, మాటకు మాట అంటే ఏమన్నది, ప్రతీకారం తీర్చుకుంటే ఏమున్నది, సహించి సానంతో ఉండాలని గొప్పతనం ఉన్నది. మాటకు మాట్లాడడం
చేతకు చేత చేయడం, శత్రుత్వానికి శత్రుత్వం. నాకు శత్రువు ఉండొచ్చు, నేను ఎవరిని శత్రువుగా భావించకూడదు. కృష్ణుడంతటి వాడిని శత్రువుగా భావించిన వాళ్ళు ఉన్నారు. మరి జరాసంధాదులందరూ, దుర్యోధనాదులందరూ కృష్ణుడే శత్రువు. కృష్ణుడంతటి వాడిని శత్రువుగా భావించిన వారు ఉన్నారు. మనని శత్రువుగా భావించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ అది వాళ్ళే పోతారు దానివలన. కానీ మనం ఎవరిని శత్రువుగా కూడా ఆలోచించకూడదు. వాళ్ళందరూ మిత్రువులే. ఎందుకంటే నిందించే వాళ్ళందరూ మిత్రువులు. నన్ను దానివల్ల నా దోషాలన్నీ కూడా పోతూ ఉంటాయి. నేను సెటిల్ అవ్వడానికి కూడా బాగుంటుంది. నన్ను ప్రశంసించే వాళ్ళంటే వాళ్ళని నేను పాడైపోతాను. కాబట్టి అందరూ నన్ను పొగడాలనుకుంటాడు, కానీ అందరి ద్వారా నిందింపబడదాన్ని ఎవడనుకుంటాడండి? భ్రష్టుడైన వ్యక్తి చాలా సహనం కలిగి ఉంటాడు. తాను నిందింపబడుతున్నా, దూషింపబడుతూ ఉన్నా ఉన్న స్థానం నుండి అంబరీషుడు వారు చూడండి. అంబరీష్ చక్రవర్తి వారు ఎక్కడ నిలబడ్డాడో అక్కడే నిలబడ్డాడు. అంచు కదలలేదు, భయపడలేదు. విష్ణుభక్తుల యొక్క లక్షణం అలా ఉంటుంది. దూర్వాసుడు మహాయోగి, తపస్వి. అంటే ఆ దూర్వాసుని మనం తక్కువగా చెప్పడం కాదు, అక్కడ విషయం గురించి చెప్పడం. విషయం క్రోధానికి వసుడైపోయాడు. తన వెంట్రుక నుండి కృత్స అనే దుష్ట శక్తిని అతడు ఆయన క్రోధం నుండి పుట్టింది ఆ దుష్టశక్తి. దాని మీద ప్రయోగించాడు. అయినప్పుడు కూడా ఆయన భయపడలేదు. సుదర్శన చక్రాన్ని భగవంతుడు శరణొచ్చాడు. అంబరీషుడు వారు సుదర్శన చక్రం ఆ దుష్టశక్తిని సంహరించేసింది కాకుండా దూర్వాసన వెనకాలబడింది. నిజానికి సుదర్శన చక్రం సంపాదించదలుచుకున్నట్లయితే భగవంతుడు సంహరించాలంటే దుర్వాసుడు తలకాయ ఎగిరిపోయేదే. సంవత్సరం పాడు ముల్లోకాల్లో తిరిగాడు అంటే తనకి దుర్వాసుడిని భక్తుని పట్ల కనుక అపరాధం జరిగితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి అది నిదర్శనం. భక్తుని పట్ల నువ్వు క్రోధం చూపినట్లయితే సంవత్సరం పాటు ఎక్కడికి వెళ్ళినా దిక్కు లేకుండా పోయింది దుర్వాసునికి. భగవంతుడి దగ్గరికి వెళ్ళినా నేనేం చేయలేను, ముళ్ళు కాళ్ళను గుచ్చుకుంటే నెత్తిమించి వస్తుందా అన్నాడు. నేను భక్తపరంది అహం భక్తపరాధీన, నేను భక్తుడు, నేను వసుడై ఉన్నాను, నేనేం చేయలేను. నువ్వు అంబరీషుని దగ్గర అపరాధం చేస్తే అప్పుడు అంబరీషుని వెళ్ళి కాళ్ళ మీద పడమన్నాడు. అంతవరకు ఆ సుదర్శన చక్రం ఆయన తిప్పింది. ఆయన నిజంగా వధించేయాలంటే క్షణాల్లో వధించేస్తుంది. దానికి టైం ఏం పట్టదు. అన్ని లోకాలు తిరిగాడు ఆయన. కొండ గుహల్లో దాక్కోవడానికి వెళ్ళినప్పుడు సుదర్శనంగా వచ్చేసింది. నీటిలో దాక్కున్నా అది వచ్చేసింది. కానీ వధించాలంటే అది ఇంత ఇంత టైం ఏమి ఇవ్వదండి. అది శిశుపాల వధ ఎంతసేపులో జరిగింది? క్షణంలో జరిగిపోలా. క్షణంలో జరిగిపోతుంది, ఏమీ. కానీ దుర్వాసుడు అంబరీషుడిని మనకు ఒక లీలగా చూపిస్తున్నాడు. దుర్వాసుడిని చంపేది అతను మహాయోగి, అతను సాధారణ వ్యక్తి కాదు. కానీ ఒక భక్తుడు, ఒక యోగి ఎలా ఉంటుందన్న విషయం గురించి భగవద్భక్తులేమో భక్తి సాధనల ద్వారా కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలని జయిస్తాడు భగవద్భజన చేస్తూ. జ్ఞానులు, యోగులు, తపస్సులు, కర్మి వీళ్ళందరూ కూడాను తమ సాధన ద్వారా జయించాలి అనుకుంటారు, ఇంద్రియాలని గ్రహించాలి అనుకుంటారు.
అందే నరోత్తమ ఠాకూర్ వారు 4-3 చోట్ల నుంచి ఆ విషయాన్ని మనకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. భక్తుడైన వాడు తన ఇంద్రియాలన్నింటి కూడా భగవత్పరం చేస్తాడు. జ్ఞానులు కర్మలు వాళ్ళందరూ కూడాను వాటిని జయించాలి అనుకుంటారు. అంటే వాటిని అదవతొక్కడానికి చూస్తారు. వాటి మీద వాటిని మేము జయించేమో అనుకుంటారు. ఎప్పటికైనా అవి ఎదురు తిరుగుతాయి. కానీ భక్తులు వాటిని జయించం అనుకోరు. వాటిని భగవంతుడి పరం చేస్తారు. అదే జయించడం కూడాను. ఇప్పుడు సింహాన్ని మచ్చిక చేయడం గొప్ప, కానీ సింహాన్ని చంపడం ఎంతసేపు? క్రూరమైన సింహాన్ని తన వశం చేసుకొని దాని మీద నడిచి వెళ్ళడం అది గొప్పతనమా? వస్తున్న సింహాన్ని తన శక్తి చేత తను చంపేయడం గొప్పతనమా? భక్తుడైన వ్యక్తి ఏం చేస్తాడు అంటే కామక్రోధ లోభ మోహ మాత్సర్యాదులన్నింటినీ కూడా తన వశం చేసుకుంటాడు. అందుకనే మనకేం చెబుతున్నారు? వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదర ఉపస్థ వేగాన్, ఏతాన్ వేగాన్ యో విషేహేత ధీర సర్వాభిమాం పృథివీం శిష్యాత్. అతడు ధీరుడు, వీటన్నింటినీ కూడాను జయించినవాడు, వీటన్నింటినీ కూడా తన గ్రిప్పులో పెట్టుకున్నవాడు, సంయమాన్ని పాటించినవాడు. అంటే వాడి ఇంద్రియాలని కేవలం వాడు చెప్పినట్టే వింటాయి. వాడు బయటికి వశమైపోడు. కామానికి, క్రోధానికి, లోభానికి, మోహానికి, మదానికి, మాత్సర్యానికి. ఆ విషయాన్ని చెబుతూ ఇక్కడ ఎవరైతే క్రోధాన్ని తమ చెప్పు చేతలో పెట్టుకుంటే అతడు తేజస్వి, తేజోవంతుడు. అంబరీషుడు ఇంద్రియాలను జయించాడా? దుర్వాసుడు ఇంద్రియాలను జయించాడా? క్రోధానికి వశపడిపోయాడు, తపస్సు పోయింది. అంబరీషుడు మరి భగవద్భక్తి చేస్తూ ఆటోమేటిక్గా క్రోధరహితుడైపోయాడు. తాను భగవద్భజన ద్వారా తిరిగి ఏదైనా చేయగలడు, సమర్థుడే. కానీ భక్తుడు చేయడు. భగవంతుని శరణొచ్చి దుర్వాసుల వారికి నమస్కారం చేస్తూ భగవంతునికి శరణొచ్చాడు. రక్షించమని కూడా అనుకోలేదు. ఈ పరీక్ష నుండి తను ఉద్ధరించమన్నాడు. భగవంతుని శరణొచ్చాడు. ఆయన భక్తుడు. ఆయన పాజిటివ్ నెగిటివ్స్ అన్నిటినీ కూడా భగవత్పరం చేస్తాడు. అందుకని ఏం చెబుతున్నారు? కృష్ణభక్తులు తన దైన్యము ద్వారా, వినయము ద్వారా భూషితులై మహా శత్రుత్వాన్ని కూడా పరిచయిస్తారు. కాబట్టి వాళ్ళు మనసుల్లో పెట్టుకొని దాని గురించి అవతల వాడిని ఏదో అనాలి, చెయ్యాలి, ఇంకా వాళ్ళు అలా అన్నారు కదా, మనం ఇలా ఎందుకు ఉండాలి, వాడితో మాట్లాడకూడదు, వాడు చెడువాడు, ఇప్పుడు మంచివాడు, ఇవన్నిటికీ అతీతులై ఉంటారు వాళ్ళు. కానీ సాధారణ వ్యక్తులు ఏమనుకుంటారు అంటే అలాంటి వాడితో ఎందుకు మాట్లాడడం, అలాంటి వాడితో ఎందుకు కలవడం అని లెక్కలో ఉంటూ ఉంటారు. ఎవరు ఏమీ కలవట్లా, ఏమీ కాదు. కానీ భక్తులైన వ్యక్తికి ఇవన్నిటికీ అతీతుడై ఉంటాడు. కానీ అవతల వ్యక్తులు అలా ఉండరండి. ఆ దయాన్ని వచ్చినే కామ్గా ఉన్నట్టే ఉంటారు తప్ప కానీ లోపల దాన్ని పోషిస్తూ ఉంటారు. కామక్రోధాదుల్ని పోషించుకుంటూ ఉంటారు. భక్తులైన వాళ్ళు వాటిని మర్చిపోతూ ఉంటారు, వాటికి అతీతులైపోయి ఉంటారు. అవన్నీ వచ్చి సత్వగుణంలో ఇప్పుడు ఉంటూ ఉంటారు. వాడికేం తెలియకేం కాదు.
కానీ సాధారణ వ్యక్తులు జీవితాంతము దాంట్లోనే నిలబడి ఉన్న వ్యక్తులు మనం జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ అన్నదమ్ములైనా, అక్కచెల్లెళ్ళైనా, తల్లి తండ్రి కొడుకులైనా, అబ్బో లేదు బంధుబాంధవులు కానీ ఇరుగు పొరుగు వారితోనూ కనపడుతూ ఉంటుంది. లోకల్లో నింద చేసే వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. అది వాళ్ళ ఆహారం అన్నమాట. మనం ఇతరు యొక్క గుణాలు చూడలేని కారణం చేత, ఇతరులోని దోషాలను మనం చూస్తున్నాం కారణం చేత పోగేసుకుంటూ ఉంటాం అందరి దోషాలని. మనం చెబుతూనే ఉన్నాం. మన మన భృగు మహర్షి ఒకసారి ఒక సందర్భంలో ఎవరు సత్వగుణ సంపన్నుడు అనే మాట వస్తే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడులో ఎవరు అని వస్తే నారాయణ దగ్గరికి వెళ్ళి తనితే అక్షంతల పాద సమానం చేస్తుంది. ఆయన వెళ్ళి ఎక్కడ తన్ని గుండెల మీద తన్నాడు. భగవంతుని గుండెల మీద తన్నాడు. స్వామి మీ కాలికి ఏమైనా దెబ్బ తగిలిందా అన్నాడు. లక్ష్మి ఎప్పుడు తన గుండెల్లో ఉంటుంది. వక్షస్థలంలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. ఆమె చాలా హృదయం, ఆమె నా పతిని ఇలా తన్నాడనే బాధ తాను పడింది. కానీ నారాయణ మాత్రం చాలా సాత్వికంగా సమాధానం చెప్తే తాను సత్వగుణ వ్యక్తి ఇలా ఉండాలి అని నిరూపించాడు. భగవంతుడు చెప్పడమే కాదండి, పలు సందర్భాలను ఆచరణ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏమీ లేకుండా ఏమీ చేయకుండా అలా వచ్చి తన్నితే మటుకు ఎవరి మటుకు ఎవరు ఎందుకు తన్నేవని అడగడం అనేది ఉంటుంది కదా. కనీసం అలా కూడా అనలేదు. నీ కాలు నిప్పెట్టిందా అన్నాడు ఆయన. ఎందుకంటే నీ కాలు నేను నా గుండె రాయిలా అనిపించిందా అని. నా గుండె రాయి పాప నీ కాలికేమో దెబ్బ తగిలిందేమో అన్నట్టు మాట్లాడాడు నారాయణుడు. వాడు కృష్ణ భక్తులైన వాళ్ళు భగవంతుడు నా భక్తులు అనుకునే వ్యక్తుల్ని భగవంతుడు తన గుణాలు లాంటివి కావాలనుకుంటే తండ్రి ఏమనుకుంటాడండి, నా బిడ్డలు నాలాంటి ఉత్తమ గుణాలు కలిగి ఉండాలి, నా భక్తులు మంచివాళ్ళు అనిపించుకోవాలి, నా కీర్తిని నిలబెట్టాలి అనుకుంటూ ఉంటాడు భగవంతుడు. అలాంటి బిడ్డలను చూసి ఆనందపడతాడు సద్గుణవంతులను చూచి. మరి భగవంతుడు అలాంటి దివ్యమైన సత్వగుణ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మనం ఆయన అంశులమైన మనము, ఆయన పుత్రులమైన మనము కనుక కామక్రోధ లోభ మోహ మదాశ్రములతో ఉంటే ఆయన నొచ్చుకోడు. అందుకని కృష్ణభక్తులు దైన్యము వినయం ద్వారా భూషితులై మహాశత్రువుల్ని కూడాను వాళ్ళు శత్రుత్వాన్ని ప్రచురిస్తూ ఉంటారు. కేవలము ఎక్కడ శత్రుత్వాన్ని కలిగి ఉంటే ఎక్కడ విద్వేషాన్ని పొందుతారు అంటే, ఎక్కడైతే వైష్ణవ విద్వేషం ఎక్కడైతే చేస్తూ ఉన్నాడో అక్కడ తమ క్రోధాన్ని మాత్రం ఆ సహనశీలతని కలిగి ఉండలేరు. ఎందుకంటే అక్కడ కలిగి ఉండకూడదు. అదే గుణం. కలిగి ఉంటే అది గుణం అవదు, అది సహనశీలత అనరు. దాన్ని అదేంటి కానీ అక్కడ క్రోధాన్ని ప్రయోగించాలి. అది అక్కడ గుణంగా పరిణమిస్తుంది, లేకపోతే అపరాధంగా కూడా పరిణమిస్తుంది. భక్త విద్వేషం, భక్త నింద జరుగుతున్నప్పుడు మనం ప్రతిఘటించాలి, లేదా చెవులు మూసుకోవాలి, లేకపోతే ఏమీ చేయలేనప్పుడు అక్కడి నుంచి అయినా వెళ్ళిపోవాలి. కానీ సహిస్తూ ఉండకూడదు.
ఒకవేళ కనుక ఆ క్రోధాన్ని అక్కడ ప్రయోగించినట్లయితే అది భగవద్గీతానికి అనుకూలమే కానీ ప్రతికూలం కాదు. అక్కడ ఒక్కచోట మాత్రమే. క్రోధవా నా కొరే కివా క్రోధ త్యాగు సదా దిమా. క్రోధాన్ని ఎల్లప్పుడూ వదిలిపెట్టేవలసి ఏంటంటే క్రోధము. అసలు క్రోధము నీకు ఉండడానికి వీల్లేదు. నీ బాడీలో, నీ మనసులో, నీ హృదయంలో నువ్వు క్రోధము పూర్తిగా వదిలిపెట్టు. లోభమో ఎయితొకతోన్. పై కామక్రోధాల గురించి ఎలా చెప్పానో అలానే లోభము మోహము విషయంలో కూడాను వదిలిపెట్టాలి అంటున్నారండి. క్రోధేరు న్యాయ్ క్రోధవ నా కోరే కివా క్రోధోత్యాగో సదా దివా లోభమోహం ఎయితో కథన్. లోభము మోహం కూడాను ఈ పై కామక్రోధముల వలె రెండింటిని వదిలిపెట్టాలి పూర్తిగా అంటూ లోభము మోహం గురించి ఏం చెబుతున్నారంటే ఇవి కూడాను కామక్రోధాల వలె అనిష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి. ప్రయత్నపూర్వకంగా తాను రక్షించుకోవాలి అంటే వీటి లేకుండా ఉండడానికి ప్రయత్నించాలి. లోభం వలన కలిగేది ఏమిటి అంటే లోభ ప్రజ్ఞానం హంతి ప్రజ్ఞా హంతి హతాహ్రియం హీర్వా బాధతే ధర్మో అస్తి అత శ్రియం అని మహాభారతం. లోభము ప్రజ్ఞావంతుని యొక్క ప్రజ్ఞని పాడు చేసేస్తుంది. ప్రజ్ఞ నష్టమైపోతే సిగ్గు ఉండదట. అంటే ఏమిటి? లోభం కలిగిన వ్యక్తి నిర్లజ్జుడైపోతాడు, లజ్జాహీనుడవుతాడు. అయ్యి పరుల యొక్క ధనాన్ని లూటీ చేసేటప్పుడు లూటీ చేద్దాం అనుకుంటూ ఉంటాట. లోభం వల్ల లజ్జను కనుక విడినాడితే వాడికి సిగ్గు కూడా ఉండదు. ఎవరికైతే లోభం ఉందో. లోభం ఉన్న వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. పోట్లాడి కూరల వాడి దగ్గర, సరుకుల వాడి దగ్గర, దుకాణం వాడి దగ్గర, ఎవరి దగ్గర అది ఇంకా లాగేసుకుంటూ తూకం వేసి ఇచ్చాడు మళ్ళీ ఇది అది అని తీసుకుంటూ ఉంటారు వ్యక్తులు. మనం చూస్తూ ఉంటాం. నీచంగా కాస్త ఎప్పటిగా ఇబ్బందిగా కనబడుతూ ఉంటుంది అలా వ్యక్తులు. ఇక్కడ వీళ్ళ లోపల లోభం అలా అక్కడ దొరికింది కదా అని తెచ్చుకుంటూ ఉంటాడు. ఇచ్చింది చాలక తృప్తి పడ్డావు, ఉన్నదాంతో తృప్తి పడడం లోభం అన్నమాట. లోభం అయిపోతే వాడికి సిగ్గు కూడా ఉండదు, సిగ్గుని వదిలేస్తాడు. ధర్మం కూడా పోతుంది. ధర్మం విడనాడితే శుభకర్మలన్నీ కూడాను వాడికి శుభం జరగదు, శుభాలన్నీ నష్టమైపోతాయి. అంటే లోభాత్ క్రోధ ప్రభవతి లోభాత్ కామ ప్రజాయతి లోభాన్ మోహస్య నాశస్య లోభ పాపస్య కారణం లోభేన వృద్ధిశ్చలతి లోభో జాంతే తృషాం జనయతే తృషాం తృష్ణావృత్తో దుఃఖ పాప్నోతి పరత్రే మానవ అంటుందండి శాస్త్రం. లోభం వల్ల ఏం కలుగుతోందండి? లోభం అంటే ఏం చెప్పుకున్నాం? లాలస, తీవ్రంగా పొందాలనే కోరిక.
లాభం ఎక్కడైనా లోపం లోపల ఉన్న కనచెందేవాడు కనుక ఇవ్వను అంటే ఆ లోపం వీడి దగ్గర లోపం ఉంది, లోపరుచుకునే తనం ఉంది, అది లోపం. అవతల వాడు కనుక చేయలేను అంటే ఏం లేదు, వాడి మీద కోపం, విద్వేషం. వీళ్ళు కోపం వెంటనే కోపం కలుగుతోంది వీడికి. లోపం వలన లోపల కామం కలుగుతోంది, లోపం వలన మోహం కలుగుతోంది, వినాశనం కలుగుతోంది. సమస్త పాపాలండి కూడా లోభమే కారణం అంటున్నారు. లోభి. ఈ లోభం ద్వారా బుద్ధి విచలితమవుతోంది. లోభం ద్వారా తృష్ట, ఏవేవో కోరికలు కలుగుతూ ఉన్నాయి. ఇలాంటి వాడు ఇహలోక పరలోకంలోని భ్రష్టుడు, దుఃఖితుడవుతాడు. లోభం ఉన్న వ్యక్తికి ఈ లోకంలో ఏమిచ్చినా ధన ధాన్య సువర్ణ వస్తు వాహన పశు అన్ని సంపదలు వాడికి ఇచ్చినప్పుడు కూడాను ఇంకా వాడికి ఇంకేదో పొందాలనే కొరతతోనే ఉంటాడు. లోభం ఉన్న వ్యక్తికి ఏనాడు సంతృప్తి పడ్డు, ఆనందపడ్డు. ఇంత పొందుతున్నాడు వాడు, లోభం తీరదు. అనుభవించే కొలది కూడా పెరిగిపోతూ ఉంటుంది. కోపం పెరిగే కొలది కూడా కోపం పెరుగుతూ ఉంటుంది. కామాన్ని అనుభవించకుండా కూడా ఉపశమించదు, అది దుష్పూర్ణం అన్నారు. దాన్ని చాలు అనిపించడం చాలా కష్టం. లోకమంతా అనిపిస్తూ ఉన్నప్పుడు కూడాను ఎంత ఉన్నప్పుడు కూడా నాకు లేదు, మనకు యథాలాభే సంతుష్టతనం లేని కారణం చేత మనకు దుఃఖం, మనకు లేక దుఃఖమేం లేదండి. ఎవరికి ఉండాలో, ఎవరు ఎంతవరకు ఉండాలో అందరూ బాగానే ఉన్నారు, కానీ యథాలాభ సంతుష్టులు కారు. భగవత్ కృపల్లో నేను బాగున్నాను అని భగవంతుడు ఒక ట్యాంక్స్ చెప్పుకోలేడు. ఇంకా ఎదురు చూపులు భగవంతుడి దగ్గర. భగవంతుడు దగ్గర నుంచి దుఃఖాలన్నీ కూడాను కుంతీదేవి వాళ్ళందరూ కూడాను దుఃఖాలన్నీ చెప్పుకొని అవన్నీ సుఖాలుగా భగవంతుని దేవల్లో మేము ఇన్ని దుఃఖాల నుంచి బయటపడ్డాము, ఇన్ని కష్టాల నుంచి బయటపడ్డాము. లాక్షాగృహంలో పాండవులను చంపేసే ప్రయత్నం చేశాడు దుర్యోధనుడు, భగవంతుడు రక్షించాడు. విషపానం చేయించారు, భీముడికి రక్షించాడు. ద్రౌపది వస్త్రాభరణం చేయడానికి భగవంతుడు రక్షించాడు. పన్నెండు సంవత్సరాలు దేవకీదేవి కారాగృహంలో ఉంది, కంసుని సంహరించి వాళ్ళని రక్షించాడు. పాండవుల్ని రక్షించాడు, భీముని రక్షించాడు, అర్జునుడిని రక్షించాడు ఎన్నోసార్లు. ఎన్నో అవమాన పరిస్థితి అన్నిటి నుంచి రక్షింపబడ్డాడు, భగవంతుడు రక్షించాడు. ఇప్పుడు థ్యాంక్స్ మాకు. మనందరికీ కూడాను తిండికి లేదు, తాగడానికి లేదు అంటూ ఏకరో పెట్టు ఎంతసేపు అడుక్కోవడం మనకు అలవాటైపోయింది. భగవంతుడికి ఏనాడు ఒక థ్యాంక్స్ చెప్పలేదు, కృతజ్ఞతల భావన మనకు లేదు. ఇంకా ఏదో లేదు 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 అనే భావన మనకు ఉన్నది కాబట్టే మన మొహాన్ని ఆనందం లేదు. భగవంతుడు ఇచ్చిన దాన్ని చూసుకొని వాళ్ళు భగవంతుడు మమ్మల్ని రక్షించాడు, భగవద్దయ వల్ల మేము ఉన్నాం, మేము మనములో ఉన్న ఆనందంగా ఉన్నాం. కృష్ణుడు ద్వారక వెళ్ళిపోతుంటే నువ్వు ఉంటే మాకు వనం కూడా మాకేమీ వనంలా అనిపించట్లేదు, నువ్వు లేని మాకు రాజ్యం మాకు అక్కర్లేదు, మేము వనంలో హాయిగా ఇలాగా మేము గడిపేస్తూ ఉన్నాం. మాకు ఇతర రాజ్యము కానీ రాజ్య సుఖములు కానీ రాజ్య పదవి కానీ కాంక్ష లేదన్నారు పాండవులు. నీతోనే మాకు సుఖం, నువ్వు ఉండు.
నువ్వు లేని రాజ్యాదులు మాకు అక్కర్లేదన్నారు. నువ్వు సంపదలు ఇచ్చి మమ్మల్ని నిన్ను దూరం చేయకు, మాకు విపత్తు నీవు ఎల్లప్పుడూ కూడా నీ స్మరణ మాకు అది చేయమంది కుంతి అమ్మవారు, కుంతీదేవి. ద్రౌపది ఏనాడు కూడాను ఆయన్ని ఒక నింద చేయలేదు, నిష్ఠుర వాక్కు పలకలేదు. మనందరం కూడా కృష్ణ నమ్ముకున్న వాళ్ళు పాండవులు ఏమయ్యారు అనుకుంటాం. తినడానికి తాగడానికి భగవంతుని ఆకర పెడుతున్నాం వెళ్ళి. భగవంతుడు ఇంత ఇచ్చాడు, భగవంతుడు ఇంత ఇచ్చాడు అని ఏనాడు కృతజ్ఞత మనస్ఫూర్తిగా లేదు. కాబట్టి మనం ప్రచ్ఛన్న లోభులం, లోపల సంతుష్ట మనస్కులం కాము. నాకేమీ లోటు లేదు, భగవంతుడు అంతా ఇచ్చాడు. ఒక మాట చెప్పుకోలేకపోతున్నా, ఆయన ప్రసన్నుడవుతాడుగా. పిల్లలు ఏం పెట్టావు, ఏం చేసావు అంటారు. ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించి పైకి తీసుకొస్తాడు ఒక తండ్రి. చాలా కష్టపడి బిడ్డల్ని చదివించి పెళ్ళి చేసి, మాకేం పెట్టావు, మమ్మల్ని ఏం చూసావు, మాకేం చదివించావు, మాకేం చూసావు. అతను సమర్థత ఎంతవరకు ఉందో అంతవరకు చేయగలుగుతూ ఉన్నాడు. బిడ్డల్ని కని బిడ్డల చేత అనిపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర తృప్తి లేదు. అల్లుడి గారికి స్కూటర్ కొనాలి, తృప్తి లేదు, అయినప్పుడు కూడా తృప్తి లేదు. ఆయన కాళ్ళనడకని తిరిగి వచ్చాడు, ఎప్పుడో సైకిల్ కొన్నాడు, ఎంతో సంపాదించుకొని చాలా కష్టపడి. ఉడికి కోళ్ళకి కూతురికి ఇంత స్కూటర్ కొని ఇచ్చినప్పటికి కూడా ఆయన కష్టపడిన సొమ్ముతో ఇంకా తృప్తి ఉండదు వాడికి. భగవంతుడు యథాలాభే సంతుష్టుడా అని చూస్తాడు. కుచేరుడు భగవంతుని దగ్గరికి వెళ్ళిన తర్వాత భగవంతుడు కరుణామయుడు, నాకు ధనాన్నిచ్చి ఆయన దూరం చేయదు, కానీ భగవంతుడు నన్ను ధనాన్నిచ్చి ఆయన్ని దూరం చేసే ధనాన్ని నాకు ఇవ్వలేదు అనుకున్నాడు. అంతప్ప కానీ నన్ను చూచాడు ఆయన అంతర్యామి, నాకు ధనం ఇవ్వలేదేమిటి, ఆయనకు అన్నీ తెలుసు కదా అని మనసులో కూడా అనుకోలేదండి. మనసులో కూడా కోరిక లేదు. ద్వారకాధీశ చూస్తున్నానని వెళ్తున్నానని ఆనందం పొందాడు, కానీ అంతకంటే ఎక్కువ పొందాడు. ఆయన యొక్క పాన్పు మీద కూర్చోబెట్టుకొని సేవ చేశాడు. లక్ష్మీ అమ్మవారు స్వయంగా ఆయన సేవ చేసింది. లక్ష్మీ సేవ ద్వారా సేవింపబడ్డాడు. ఇంకా ఆయనకి లక్ష్మీ లేకపోవడం ఏంటి? లక్ష్మీనాథుడు ద్వారా నాథుడు పాదములు కలిగాడు. ఇంకా ఆయనకి సంపద లేకపోవడం ఏమిటి? మనకు సంపదలు అంటే బంగారం, వెండి, ఆస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు, ఉద్యోగాలు, వాహనాలు, ఇవన్నీ ఉండమే సంపద అనుకుంటాం. భగవంతుని ప్రేమ సంపదని పొందడం మనకు సంపద అనుకోవట్లేదు. ఉపన్యాసం పక్క ఉపన్యాసమే, శాస్త్రం పక్క శాస్త్రం ఉంటుంది. ఇంకా లోపల మటుకు ఏదో తినడానికి తాగడానికి బాధ, జీవితం అంతా దానికి గడిచిపోతుంది. తింటూ చెందుతూ అంతా కూడాను ఎవరిదో చూసుకొని వీడు ఏడుపు. వీడికి ఎందుకు ఏడుపు అంటే అవతలవాడు ఇంతకంటే కప్పుకున్నాడుగా. అంటే వీడికి ఇండైరెక్ట్లీ ఈ లక్షణాలన్నీ ఎప్పుడైతే లోపం ఉందో, ఇక పరస్త్రీ కాతరత, పొరల యొక్క ఔన్నత్యం చూసి సహింపలేనితనం, లేనిపోని ఇతరం మీద కోపం, ఇంకా పొందాలనే కోరిక, ఆరాటం, తనకంతా ఇస్తూ ఉన్న భగవంతుడికి కృతజ్ఞతని చెప్పే భావం లేకపోవడం, ఇప్పుడు చూసినా ఇంకా అదే మాట, అదే బతుకు, అదే విధానం, అదే ఇది. కానీ
ఇంకా ఏమీ భగవంతుడి దయ వల్ల నేను చక్కగా ఉన్నా. పోనీ భగవంతుడి దగ్గర చెప్పుకో, జనాల దగ్గర చెప్పుకోవద్దు. ఎందుకంటే ఆ, నిన్ను చూసి ఏడుస్తారనేది నీకుందిగా. ఎవరు ఏడుస్తారో ఏడవపోయినా, కానీ భగవంతుడి దగ్గర భగవంతుడా నీ కృపతో నువ్వు చల్లగా చూస్తున్న ఒక్క మాట చెప్పు. గోపికలందరూ ఆ యొక్క గోపికాకిలు చేసినప్పుడు మమ్మల్ని ఆ యొక్క ఆ రాక్షసుని చంపావు, ఈ రాక్షసుని చంపావు, ఆగాశీర్వాదం చేసి చంపావు, రక్షించావు. అరిష్టాశీర్వాద నుంచి మమ్మల్ని రక్షించావు. దామాల నుండి నువ్వు రక్షించావు. కాళీయుడు రక్షించావు. నువ్వు మమ్మల్ని అన్ని విధములుగా రక్షించావు. ఎంతసేపు కృతజ్ఞతలు చెప్పుకున్నారు వాళ్ళు. భగవంతుడు మమ్మల్ని రక్షించడు. మమ్మల్ని ఆ ఇంద్రుని యొక్క వర్షపాతం నుండి నువ్వు రక్షించావు. ఎందుకు కృతజ్ఞతలు, ఎందుకు భగవంతునికి మనం చెప్పుకోలేకపోతున్నాం? వ్యక్తి యొక్క ఒక లక్షణం నిరంతరము ఆయన కృపని మర్చిపోకుండా ఆయన కృపని మనం స్మరించుకోవడం, ఆయన దయ. మన ఎదురుగుండా మన ఏదైనా హాస్పిటల్కు మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, మాట లేని వాళ్ళు, విభిన్నమైన భయంకరమైన రోగాలతో బాధపడుతున్న వాళ్ళు కనపడినప్పుడు భగవంతుడు ఎంత దయామయుడు, నాకు అన్ని కాళ్ళు చేతులు ఇచ్చి కూడా నేను భగవన్నామం చేయలేకపోతున్నానే అని బాధ నాకు కలిగిందా? అప్పుడైనా భగవంతుని స్పృహ కలిగిందా? అయ్యో, ఆ కళ్ళు లేదు, ఆ కాలు లేదు, భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడు, భగవంతుడు నాకు నీ ఇచ్చాడైనా ఏనాడు కూడా నేను నామం చేయలేకపోతున్నాను. నాకింత ధనం ఇచ్చాడు, ఒక దానం చేయలేకపోతున్నాను. నాకు నోరిచ్చాడు, ఒక గానం చేయలేకపోతున్నాను. చేతులు ఇచ్చాడు, నేను మనస్ఫూర్తిగా దానము నమస్కారము చేయలేకపోతూ ఉన్నాను. మానవ జన్మ ఇచ్చాడు, విజ్ఞాన వివేకం ఇచ్చాడు, నాకు అన్నీ ఇచ్చాడు. నేను ఎందుకు భగవంతుని ఎందుకు చేయలేకపోతున్నాను? నాకేమిటి అడ్డం వస్తోంది? మనం త్యజించలేకపోతూ ఉన్నాం. ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేస్తే మనం తృప్తి పడతాం. అందరూ కూడాను మహాప్రభు ఏమన్నారు, వాళ్ళందరూ కూడా సహజంగా ఏదైనా ఉంటే మంచి మంచి వస్తువులు తినాలనుకుంటారు. మీరు అందరూ అవి తీసుకోండి, ఆయన ముందే అన్నాడు మహాప్రభు, మీరు అందరూ కూడా అవి తీసుకోండి, ఏంటది, నాకు లఫ్రా ఇవ్వండి అన్నారు ఆయన. అన్ని రకాల కూరలతో చేసింది చాలు నాకు, దోక, పుష్పాన్నం, చానారస మీరు అందరూ తీసుకోండి అన్నాడు. ఎవరైతే ఏది అయితే ఎవరికి పెద్దగా అనరో దాన్ని మనం తీసుకునేది, మిగతా వాళ్ళు దేనికి ఎగబడతారో వాళ్ళకి ఇచ్చేస్తే ఏ గోళ లేదుగా. అదండి, ఇవన్నీ లక్షణాలు, ఇవన్నీ కూడాను మన నిజ జీవితంలో భక్తులు అవడానికి కావాల్సిన లక్షణాలు. ఇవన్నీ లేకుండా భగవద్గీతం చేయలేము. అందుకని నరోత్తమ ఠాకూర్ వారు యాకరు పెడుతూ ఉన్నారు 4 పర్యాల నుంచి. కామం, క్రోధం, లోభం వీటన్నింటినీ కూడా మీరు భగవద్ భజనలో నియుక్తపరచండి. ఇవన్నీ కూడా భయంకరమైన శత్రువులను మీరు పెట్టుకున్నారు. ఎక్కడో నా పక్కన ఎవడో శత్రువున్నాడు, ఎదురుకుండా ఉన్నాడు, పక్కన ఉన్నాడు, తోడుకోటాల శత్రువు, లేకపోతే ఇంకొకటి శత్రువు అని మనకు కనపడుతోంది. నీ లోపలే శత్రువు ఉన్నాడు. ఈ శత్రువులు ఒకళ్ళు లేదు, 6 ఉన్నారు. ఈ లక్షణాలను కూడా, ఇవి లక్షణాలను కూడాను మమ్మల్ని వైష్ణవుని కానివ్వకుండా చేస్తోంది. ఈ లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడాను ఇవట ఇంకా కూడాను కావాలనుకుంటాట. అయినప్పుడు కూడా లోపం తీరదు. పోలే తీరింది చాలు అంటామా? అపూరే నెయ్యమన్నారు, అవి పూరంత తగింది కాదు, ఇంకా కావాలి ఇక్కడ అంటూ ఉంటుంది మనస్సు. చాలు
ఇంకా అసంతృప్తిగానే చాలు అంటాడేమో కానీ సంతృప్తిగా చాలు అండు. కాబట్టి అందుకని ఏం చెబుతున్నారంటే, యత్ పృథివ్యాం బ్రీహీయవ హిరణ్య పశ్వస్త్రియ నా దుహ్యంతి మన ప్రీతి పుంస కామహతస్యతి అని భాగవతం. ఇంకా ఎంత పోస్తూ ఉంటే అంత సంపాదించేవాడికి ఇంకా సంపాదించాలని, అందుకని తృప్తిపడలేడు. ఎవడు దరిద్రుడయ్యా అంటే ఎంత ఉన్నా కూడాను తక్కువ అనుకొని ఇంకా ఆ రకమైన మొహం వేసుకొని ఉంటూ ఉంటాడే వాడు దరిద్రుడు అని చెప్పింది. లేనివాడు దరిద్రుడు కాదట. కుచేరుడు దరిద్రుడు పొరపాటే కాదు, మాట నిష్కించనుడు. ఆయన ఏమి కోరుకో, ఏమీ ఏమీ ఇచ్చినా తీసుకోడు, ఏమీ కోరిక లేనివాడైన నిష్కించన. భగవంతుని ప్రేమ తప్ప ఇంకేవి కావాలని కోరుకున్న వ్యక్తి కాదు. మన సంపాదన గురించి మనం ఎలాంటి వ్యాపారమైనా చేస్తూ ఉన్నాంగా, ఎలాంటి పనులైనా చేస్తూ ఉన్నాంగా, డబ్బు సంపాదనకు, ధన సముపార్జన చేయడానికి. భగవంతుని దాసత్వం చేయం కానీ ఎవరికి దగ్గరైనా ఊగి తలక తాకట్టు పెట్టేసి ఉడిగం చేసేస్తూ ఉన్నాంగా ధనం గురించి. భోగములు అనిపించడం ద్వారా ఏనాడు కూడాను లోభాన్ని ఉపశమింపచేయలేము అంటున్నారు. లోభం కలిగింది తిన్నాము అవుతుందా అంటే ఇంకా తినాలనిపిస్తుంది, ఇంకా అనిపించాలనిపిస్తోంది. అందుకని గీతలో అన్నారు ఏమిటంటే, విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశరతు నిస్పృహ నిర్మమో నిరహంకార స శాంతి మదిగచ్చతి. ఎవరైతే కోరికలను ప్రచురించిన వాడై, ఎవరైతే నిస్పృహ అంటే స్పృహ లేనితనం, అంటే లోభము లేనితనం, దాన్ని ఎందుకు పొందాలని ఆరాటం లేనితనం. నిరహంకారుడై నిర్మమం మమకారరహితుడై జడ విషయముల పట్ల మమతాశూన్యుడై ఎవరైతే ఉంటాడో అతడు యథార్థంగా శాంతిని పొందుతాడు. మనం శాంతి పొందలేని కారణం ఏమిటి అంటే ఉన్నదాంతో తృప్తి పడకపోవడం. నాకు పట్టి మంచం లేకపోవచ్చు, మామూలు మంచం ఉంది కదా అది లేకపోవచ్చు, నొలక మంచం ఉంది కదా అది లేకపోవచ్చు, చాప ఉన్నది కదా చాప లేకపోవచ్చు, నేల ఉన్నది కదా నేల కూడా లేనివాడు. అందుకని ఏం చెబుతోందట, స్పృహ విన్నాడు వాడి ఒక భిక్షువుట నిస్పృహుడై స్పృహని విడనాడిన వాడై లోభాన్ని ప్రచోదించి రాజువేలే సేనిస్తున్నట్టు భూమి మీద. రాజువేలే సేనిస్తున్నాడు భూమి మీద. అదేమిటి రాజువేలే భూమి మీద సేనించడం ఏమిటి? రాజు ఎక్కడ సేనిస్తాడు? హంసతూలిగా తలప మీద చూస్తాడు సుఖంగా, కానీ నేల మీద కూడా చూస్తున్నాడు. ఎందుకలా పడుకొని ఉండగలిగాడు? అతనిలో లోభం లేదుట. నాకు మంచమే కావాలి అనేదేం లేదు వాడికి. నిద్ర సుఖమైన నిద్ర పట్టిందా లేదా అది చూస్తాడు. నాకు అక్కడ నేను సుఖం పట్టింది. మంచం మీద పడుకున్నాడు ఒకడు, కానీ వాడికి తృప్తి లేని జీవితం వలన, విభిన్న సమస్యల వలన, విభిన్న లోభాల వలన, సంపాదించింది ఇంకా సంపాదించడం వలన, విభిన్నమైన ఆరాటములు ఆలోచనలు ఉన్న కారణం సమస్యల వలన, విభిన్న సమస్యల వలన, వీటి వలన వాడికి నిద్ర పట్టట్లేదు. ఇంకా నిద్రపడ్డం అనేది ముఖ్యం. అది భూమి చాలు. ఆ భిక్షువు స్పృహారహితుడై లోభం లేనివాడై రాజు వలె శయనించి ఉన్నట్ట. ఎందుకంటే విశాలమైన నేల మీద, ఈ నేల మీద ఎందుకు పడుకున్నావు ఎవడు అండవు. ఈ నేల నాది, పడుకున్నది మాత్రం నేల నాది, ఇక్కడ ఎందుకు పడుకున్నావురా అని ఎవడు అడగడు. ఆ నేలని తన పర్యంకంగా చేసుకున్నాడు, తన హస్తముని తను ఉపాదానంగా చేసుకున్నాడు, దిండుగా చేసుకున్నాడు. ఆకాశాన్నేమో చంద్రాతపం
స్లాబ్గా చేసుకున్నాడు. తన నెత్తి మీద ఆ యొక్క చంద్రుణ్ణి మణిప్రదీపంలాగా అని ఆ, తనకి అనిపిస్తోంది. తన మీద పడుతూ ఉంటే ఎంతో హాయిగా ఆనందంగా ఆహ్లాదంగా ఉందిట ఆ యొక్క కాంతి. సంసారమందు ప్రపంచమందు ఏ విషయం ఎందు ఆసక్తి లేనితనం, అనాసక్తి ఏదైతే ఉందో అది వనిత వలె, స్త్రీ వలె ఎంతో సుఖాన్ని ఇస్తోందిట. ఇది అనాసక్తి ఆసక్తి లేనితనం అనే స్త్రీ వనిత మళ్ళీ తన వెంటనే ఉందిట. అంటే ఆసక్తి లేనితనం తన వెంట ఉంచుకున్నట్లయితే అంతా సుఖమే, ఆసక్తి ఉన్నట్లయితే ఎంత ఉన్నప్పుడు కూడాను దుఃఖమే. దిక్కులనే కాంతములన్నీ కూడాను చక్కరగా చామరాలతో వీస్తున్నట్ట నాలుగైపుల నుండి కూడా చల్లటి గాలి వస్తోందిట. ఆరుబయట పడుకున్నాడు కదా. కాబట్టి నిష్కంచన అయిన వ్యక్తికి ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు. కాబట్టి మనం నిష్కించలం కాని కారణం చేతను, విభిన్నమైన లోపం ఉన్న కారణం చేతను మనకు మనశ్శాంతి లేకుండా పోయింది, నిద్ర లేకుండా పోయింది. మరి ఇతర అనుభవించే కొలది కూడాను సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి, ఇంకా ఆరాటం ఎక్కువైపోతుంది. ఇంకా మోహము, మదము, ఆశ్చర్యం అనేవి పెరుగుతూ ఉన్నాయి. అదండి. తర్వాత భక్తులు ఎప్పుడు కూడా యథాలాభే సంతుష్టులు. ఈ సంతుష్ట చిత్తం అనేది మంచి దివ్యమైన గుణం. సంతుష్ట చిత్తం కలిగి ఉండడం. మనం ఏదైనా ఒక మంచి గుణాన్ని కనుక మనము ప్రధానంగా స్వీకరిస్తే మిగతావన్నీ మంచి గుణాలుగా ఉంటాయి. మనకు ఒకటి మంచి గుణం లేదు కాబట్టి మిగతావన్నీ చెడు గుణాలు మనని ఆశ్రయించేసాయి. ఏదో ఒక మంచి గుణాన్ని కనుక తృప్తి పడ్డము అని ఒక మంచి గుణం ఉందనుకోండి, ఇంకేముంది, ఒక మంచి గుణాన్ని మనం స్వీకరించి దాన్ని ఫాలో అయ్యి దాని గురించి మనం నిష్టగా పాటిస్తూ ఉంటే మిగతా వాటికి ఏమి తావుండదు కదా. వాడికి ఉంది, వీడికి ఉంది, నాకు లేదు, ఇంకా అలాగా అని ఇలా అని ఇంకా ఆ రెండో ఆలోచన ఎందుకు ఉంటుంది? నాకున్న దాంట్లో నేను తృప్తి పడినాను, భగవంతుడు నన్ను తక్కువ చూడలేదు. ఒక్క మాట నేను ఎందుకు అనుకోలేకపోతున్నాను? అలానే తర్వాత ఏం చెబుతున్నారండి? మోహం గురించి చెబుతూ ఉన్నారు. క్రోధవా నాకోరేకివా క్రోధ త్యాగ సదా దివా లోభ మోహ ఐదో కథ. లోభాన్ని మోహాన్ని కూడాను ఈ విధంగా నువ్వు త్యజించవలసింది. ఏమిటి మోహం అంటే? మమ పిత మమ మాత మమయం గృహిణీ గృహం ఏమం విధం మమత్వం యత్స మోహం ఇది కీర్తిత అని పద్మపురాణంలో చెబుతున్నారు. ఇతడు నా తండ్రి, ఇతడు నా తల్లి, ఈమె నా భార్య, ఇది నా గృహము అని చెప్పి ఈ యొక్క శరీరమే తంది కానప్పుడు ఈ జడీయమైన ఈ దేహం తాలూకు వస్తువులండి మీద అమీ అమార్, ఇవి నావి, ఇవి నావారు అనే జ్ఞానం, దీనికి మోహం అని పేరు చెబుతున్నారండి. సమస్త అనిత్యమైన నశ్వరమైన వస్తువుల పట్ల ఆసక్తి కలిగి ఉండడమే అదే మోహం. నువ్వే ఉండవు, అవే ఉండవు, వాటి పట్ల నీకు మోహం. శాశ్వతంగా ఎందుకుంటాయి? అవి పొందాలనే ఆరాటం, వాటి వల్ల పొందే ఆనందం కూడాను ఎంతో కాలం ఉండదు కదా.
దానికి ఎందుకు నీకు ఇంత ఆరాటం? కానీ మోహం ఉన్న కానించే లోభం కలుగుతోందిట మనకి. ఈ లోభం కలగడానికి కారణం కూడా చెబుతూ, ఈ మోహం మనని ఇంకో దాన్ని పొందాలనే లోభం కలుగుతోంది. పరమార్థ అసలు స్వరూపతత్వాన్ని అర్థం చేసుకొని, ఆత్మతత్వ జ్ఞానాన్ని తెలుసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇదంతా కూడా బోధగమ్యమవుతుంది అని చెబుతూ, కే తుమార స్త్రీ కే తుమార పుత్రో కాతవ కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర కస్యత్వం వా కుత ఆయత్తస్త్వం చింతయ తదిద భ్రాత. ఎవరు నీ భార్య, ఎవరు నీ పుత్రుడు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నువ్వు ఎవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు నీకు సోదరుడు? ఈ తత్వాన్ని చింతించు అంటే యోగవాసిలో రామచంద్రమూర్తితో అంటున్న మాట అన్నమాట. ఈ విధంగా ఏమనుకుంటే, నేను కృషించిపోయాను, నేను దుఃఖితుడిని, నేను బద్ధుడను, నేను మనుషుడను, ఇతడు నేను ఫలానా, ఈ విధంగా వ్యవహారం ద్వారా మనుషుడు మోహంతో బంధితుడవుతూ ఉంటాడు. నేను దుఃఖితును కాను, ఈ దేహమును కాను, ఈ బంధనములు కావు, ఇవన్నీ కూడా ఈ విధంగా తాను ఈ తత్వజ్ఞానాన్ని తెలుసుకొని ఉన్నట్లయితే ఆ మోహనాశనం అయిపోతుంది. ఆ మోహపాశముల నుండి అతడు బయటపడగలడు. ఈ విధంగా ఇవన్నీ చెప్తే వచ్చేవి కాదండి ఎవరైతే. అందుకని ఒక్క మాటలో ఏం చెబుతున్నారు అంటే, చైరిపు సదాహీన్ కొరివో మొనీరి బీన్ కృష్ణచంద్ర కొరియా స్మరణ్. అజ్ఞానం అంతా ఎప్పుడు పటాపంచలైపోతుంది. ఇది ఉపన్యాసం విన్నంత మాత్రం జరగదండి, ఎవరికి తెలియనివేం కావు. అయితే వ్యామోహం అంతయో వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టాం, అది బాధగా ఉంటుంది. ఎలా వదిలిపెట్టాలో తెలియదు. నేనేమైపోతానో అనే బాధ. అదా వదిలిపెడితే తప్పేమో అనే చింత. మరి ఇవన్నీ చెప్పినప్పుడు ఈ మహాత్ములందరూ ఎందుకు, శాస్త్రములు ఎందుకు, వాళ్ళ గురించి చెప్పుకోవడం దేనికి? రామానుజాచార్యుల వారు భార్యను వదిలిపెట్టేశారు, మరి తప్పు కదా అండి. మహాపురు భార్యను వదిలిపెట్టేశారు, రాత్రి పడుకొని ఉండగా తల్లి కూడా చెప్పకుండా భార్యకు చెప్పకుండా మరి సన్యాసం స్వీకరించాడు, తప్పు కదా అండి. మరి ఇవన్నీ మన మనసులో ఉన్నాయి. శంకరాచార్యుల వారు అమ్మని మోసం చేశాడు, తప్పు కదా అండి. కృష్ణుడు యశోదమ్మని మోసం చేశాడు, తప్పు కదా అండి. గోపికలందరూ కూడాను భర్తల మాటలు వెళ్ళలేదు, తప్పు కదా అండి. మనం ఒప్పు చేస్తున్నాం. మన లోపలన్నీ కూడాను ఆ భావాలు ఉన్నాయండి, అలా కదండి. లేకపోతే లోకం అలా వదిలేసి గుడికి వెళ్ళిందంటారు ఏమిటండి, భర్తను వదిలేసి అంటారేమోనండి. చాలా ధర్మంలో ఉన్నట్టు, ఆ పై వాళ్ళందరూ చెప్పుకున్న వాళ్ళందరూ ధర్మహీనులైనట్టు, ధర్మభ్రష్టులైనట్టు. ఇంకా మా వాళ్ళ గురించి చెప్పుకోవడం దేనికి? వాళ్ళందరూ ఏమైనా ధర్మభ్రష్టులా? ఆచార్యులు. సీతను కాపాడుకున్నవాడు రాముడు దేవుడు అవుతాడా? ఇవి మనకున్న భావాలు. సీతను కూడా చేయొచ్చిన రాముడు భగవంతుడు ఏంటండి? కృష్ణుడేంటి పాడు పనులు చేయడం?
నరాల్లో జీర్ణించుకుపోయాయి. ఈ బుద్ధులన్నీ మనకున్నాయి. మనం ఏదో పద్ధతిలాగా మనం ఏమనుకుంటూ ఉంటామంటే, అబ్బో మేము ధర్మంలో ఉన్నాము, చాలా ధర్మంలో ఉన్నాం. అందుకని ఎంత చెప్పినప్పుడు కూడాను అలా కాదు కదండి. ఏదో బట్టలు అమ్ముకునేవాడు వచ్చాడనుకోండి, నీకు భర్తకు చెప్పకుండా దానికి కావాల్సింది కొనేసుకుంటుంది ఆ వ్యక్తి. చందాగలేండి మా ఆయన లేరండి. నువ్వు 1000 రూపాయలు బట్టలు కొన్నావు, ఆయనకు 100 రూపాయలు ఇవ్వడానికి మా ఆయన లేరండి. బా ఎంత పాతిపరచమో ఇవి కనబడుతూ ఉంటాయి. కాబట్టి మనం అన్నీ అలా చేయమంటే మనకు పోలే అలా చేయడము రాదు, కానీ ఎలా చేయమన్నారో అలా ఉండడము తెలియదు. అంటూ వింటూ ఉంటాం తప్ప కానీ భజన ఉన్నతి మనకు కలగట్లేదు. కారణం ఏంటంటే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉన్నాం. మీరు ఏదో ఉపన్యాసం చెప్పారు తప్ప కానీ అలా ఎలా కుదురుతుందండి సమాజంలో? మరి రామానుజాచార్యుల వారు, శంకరాచార్యుల వారు మహాపురు గుణగణాలు కీర్తిస్తూ ఉంటాం. నా భర్త నా పిల్లవాడి గుడికెళ్ళి అలా కూర్చుంటూ ఉంటే లోకం ఏమనుకుంటుందండి? అదండి, లోకం గురించి మనకు చింత ఎక్కువైపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా వింటూ కూడా వరలేని కారణం ఏంటంటే మనకు లోక ధర్మం ఎక్కువైపోయింది పరమధర్మం కంటే కూడా. లోక ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువైపోయాయి పరమధర్మం కంటే కూడా. చేర్పు సదాహీన్ కొరివో మణి రబిన్ కృష్ణచంద్ర కొరియా స్మరన్. ఆ విధంగా ఎంతో యోగులు జ్ఞానులు వాళ్ళందరూ కూడాను కర్మి ఎంతో ప్రయాసపడి కృష్ణ జయించాలి అనుకుంటారు. కానీ కృష్ణ చరణాశ్రదైన భక్తులు ఈ యొక్క 6 శత్రువుల్ని కూడా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే శత్రువుల్ని అనాయాసంగా జయిస్తారు. ఎలాగా? శ్రీకృష్ణుని శరణొచ్చి కారణం చేత ఆ శక్తిశాలి అయిన శత్రువులన్నీ కూడాను ఆయన ముందు అవి క్షుతత్వాన్ని, హీనత్వాన్ని, క్షీణత్వాన్ని కలిగి ఉంటాయట. ఎందుకురా? నిరంతరము కూడాను స్మరణ మరణాది నిష్టలో ఉన్న కారణం చేత, వాళ్ళు గోవిందుని యొక్క స్మరణం చేస్తూ ఉన్న కారణం చేత, కృష్ణచంద్ర కొరియా స్మరణ్, కృష్ణచంద్రుని నిరంతర స్మరణలో ఉన్న కారణం చేత ఇంకా షడ్రిపులన్నీ కూడాను ఇంకా ఏమీ చేయలేవు. అందుకని ఏమన్నారు? మామేవే ప్రపంచంతే మాయామేతాం తరంతితే. భగవంతుని శరణదొచ్చడం వల్ల భక్తి చేయడంలో ఆటోమేటిక్గా ఇంద్రియ యొక్క ఉపశమనం అనేది జరిగిపోతూ ఉంటుంది. భక్తి కనుక చేసినట్లయితే ఇతర సల్లక్షణాలన్నీ కూడాను తనకంతా ఏమన్నీ వస్తాయి, మనని ఆశ్రయిస్తాయి. నిజంగా భక్తి చేస్తున్నప్పుడు అప్పుడు ఈ గుణములు ఏమి పెద్దగా కనపడవండి. అవి లక్షణాలు కనపడుతూనే ఉంటాయి మనకి. ఆ మాటల్లో, చేతల్లో, వ్యవహారంలో, విధానంలో, నడకలో, నడతలో, అన్నిట్లో ఏమాత్రం భగవద్భజన చేస్తున్నాము అని. భగవద్భజన చేస్తున్నామంటే అదేదో అక్కడ పూజా మందిరంలో పెద్ద పూజ కనపడక్కల్లా, తనకున్న తత్వమైన పూలు పెడితే చాలు, ఉంటే చాలు. ఏదైనా కనపడుతూనే ఉంటుంది. ఆ లోభము, మోహము, మదము, మాత్సర్యము, అసంతృప్తితనము, లోభితనము,
ఆ చేతల్లో విధానాల్లో అన్నిటిలో కూడా అది కనపడపోతూ ఉంటుంది. అవేం దాచక్కర్లేదు. పెద్ద విఘ్నుల దగ్గర అవేమీ ఆ, దాస్తే దాగేవేం కావు. ఉన్నత విశాలమైన గుణాలు కూడాను కనపడుతూ ఉంటాయి. కాబట్టి చూడండి, హరిదాస్ ఠాకుల వారి దగ్గరికి ఒక వేశ్య వచ్చినది. తాను నామంలో ఉండిపోయిన వాడై, నేను ఆ వేశ్యని ధిక్కరించలేదు, నిందించలేదు, ఆమెను కూడాను తాను వశం చేసుకున్నాడు. వశం చేసుకోవడం అంటే ఏం చేశాడు? భగవద్భక్తురాలను చేశాడు. ఆమె పాడు చేయడానికి ఏదో ఒక ధనాశతో పేరాశతో వచ్చింది. అక్కడ కూడాను ఆ కామ్యరూపిణి కామం వచ్చి ఏమైపోయింది? హరిదాస్ ఠాకూర్ వారి భక్తికి తాను అవనతమస్తక అయిపోయింది, ఆశ్రితురాలైపోయింది, దాసోహం చేసింది, శిష్యురాలైంది, భక్తురాలైపోయింది. అదనమాట. భక్తులు తమ దివ్య గుణముల ద్వారా ఇతరులను కూడా భక్తులను చేస్తారు. చందనానికి అల్లుకున్న ఇంకో తీగ చందనం కాలేదు, కానీ చందనం లాంటి వాసన వస్తుంది, అందుకని చందన వృక్షం కాలేదు. పరిశ్రమని ఇనుముని తాకిస్తే ఇనుము పరిశ్రమని కాదు, బంగారం మాత్రమే అవుతుంది. కానీ సాధువుని కనుక మనం ఆశ్రయించినట్లయితే, కృష్ణభక్తుని కనుక మనం ఆశ్రయించినట్లయితే మనం కృష్ణభక్తులు అయిపోతాం, ఇంకో భక్తులం కాము. ఆ లక్షణాలు మనకు అన్నీ వస్తాయి. మనకు రావట్లేదు అంటే భక్తి చేయట్లేదు. సాధువు తాను తరింపబడుతూ ఇతను కూడా సాధయతీది సాధవ, ఇతను కూడాను తరింప చేయగలవాడు చేస్తాడు ఆటోమేటిక్గా. ఎందుకంటే అది అంతే, దాని లక్షణం అంతే. సాధువుని చేరి పాడైపోయిన వాడు వాళ్ళెవరు ఉండరు. నిజమైన సత్యమైన సాధువు, నిష్కపటమైన సాధువుని ఆశ్రయిస్తే నువ్వు నిష్కపటంగా నువ్వు కూడా సాధువు అవుతావు. మాయని జయించిన మాయని తన యొక్క భగవద్ గుణముల ద్వారా, భగవంతుని శరణదత్వం ద్వారా మాయను జరిస్తాడు. కాబట్టి అతని దగ్గర మాయ ఏమీ చేయలేదు. మనం మాయకి తల ఒగ్గిన వాళ్ళం, అవన్నీ కోరుకుంటున్నాం కాబట్టి వెంటనే మనల్ని మాయ పట్టుకుంటోంది. భగవద్గీతను ఎందుకు మనకు రుచి లేకుండా చేస్తోంది. మన కంట ముందు ఇదే వాళ్ళ కనపడుతోంది. రోజంతా కూడాను తినడానికి, తాగడానికి, గడపడానికే రోజును వెచ్చించేస్తూ ఉంటూ ఉన్నాం. ఇంకా తృప్తి లేని జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. సరే, ఇలా చెబుతూ చెప్పుకున్నాం. అన్యతా స్వతంత్రకాం అనర్థాది జారణాం భక్తిపదే సదా దే భంగో किवासे कुर्ते पारे कामक्रोध साधके रे यदि हाय साधु जनेर संगो. కామాన్ని, క్రోధాన్ని, వీటన్నింటినీ కూడాను యథాతథంగా నియుక్తపరచబట్టినట్లయితే నేను అనర్థాలు వచ్చేస్తాయి. నీకు భక్తి పెరగల్ మార్గం నీకు భంగమైపోతూ ఉంటుంది. అవి ఏమైనా ఎంత పైన చేస్తాయి కామక్రోధాదులు సాధకుల్ని. కాబట్టి సాధుజనుల యొక్క సాంగత్యంలో ఉన్నట్లయితే అవి నిన్నేమీ చేయలేవు. కామక్రోధాదులు సాధు సంఘంలో ఉండి నువ్వు సాంగత్యంలో ఉండి బదుభజన చెయ్యి. సాధు సంఘంలో ఉండి నువ్వు సాధు సంఘాన్ని చెయ్యి. క్రోధం అనేది ఎంత పనైనా, ఎంత నిజమైన పని చేయడానికైనా క్రోధం ఉంటే అది వెనకాడదు. క్రోధాన్ని తప్పక త్యజించాల్సిందే. అలానే మోహాన్ని, లోభాన్ని కూడాను పూర్తిగా త్యజించాల్సిందే.
చైరిపు సదాహీన్ అలా చేసినట్లయితే కొరివ మనీర్ బిన్ కృష్ణచంద్ర కొరియా స్మరణ కృష్ణుని యొక్క స్మరణను చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మిగతా ఇంద్రియాలన్నీ కూడా మనసు బలహీనమైపోతాయి. అవి హీనమైపోతాయి. శత్రువులన్నీ కూడా బలహీనపడిపోతాయి. మనస్సు నుండి వాటిని వేరుగా చేసి మనస్సు వాటితో లగ్నపరచడం వల్ల నీ మనస్సు హృదయం నిర్భరం లేకుండా పోతోంది. భగవద్గీతంలో ఆటంకం వచ్చేస్తోంది. నిరంతరము కృష్ణస్మరణం చేయి. హృదయంలో మనస్సులో కృష్ణస్మరణం చేయి. మనస్సులో నుండి ఆ యొక్క శత్రువుని అన్నిటినీ కూడా వేరు చేసేయి. మనస్సులోకి నీ శత్రువుని రానివ్వకు. కామ క్రోధ లోభ మొహమ్మద్ మత్సరముల జాలికి పోనవకు అంటూ మనకి నరోత్తమ ఠాకూర్ వారు ఇందులో చెబుతున్నారండి. ఇంకా దాని గురించి చెబుతూ తర్వాత కూడాను దాని కంటిన్యూషన్ ఏదో భగవద్భజన గురించి చెబుతూ ఉన్నారు వారు. అంచాగరు కృపాసంభ్యో స్పత్తానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.